ఈ ఏడాది ఆరంభంలో ఇండియా కరెన్సీ అత్యంత దారుణ స్థితికి పడిపోయింది. క్షీణత ఇంకా కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. అమెరికా మాంద్యం భయాందోళనతో స్టాక్ మార్కెట్ సూచీలు భారీ మొత్తంలో నష్టపోయాయి. ఏంది అట్లా చూస్తారు? ఏం అర్థం కాలేదు కదా. ఈ వార్త చూడుర్రి, మొత్తం మీకే తెలుస్తుంది గాని. స్టాక్ మార్కెట్ల పైసలు పెట్టినోళ్ళు నెత్తికి చేతులు పెట్టే కథ అయింది. ఒక్కనాడే 14 లక్షల కోట్ల నష్టం. మరి అమెరికాల నిరుద్యోగం పెరుగుతుందనే మత్లావు తోటి మన స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. డాలర్ కు సరదైతే రూపాయికి తుమ్మొచ్చినట్టు మన పైసా ఇలువ పడిపోయింది. రేపు ఇంకింత దిగొచ్చినట. అట్లనే జపాన్ పెద్ద బ్యాంకు వడ్డీ రేట్లు పెంచి బాండ్ కొనుగోలు తగ్గించే వరకు చాలా మంది షేర్లు అమ్ముడు కూడా మనకు ఎఫెక్ట్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ నడమ యుద్ధం షురైతదనడు ఇంకో కారణం. హీగేముంది, దునియాల ఏడ పరిస్థితి మంచిగా లేదని గా దెబ్బ మన దలాల్ స్ట్రీట్ మీద పడ్డది. చూస్తుండగానే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనాయి. కంపెనీల షేర్లు కొన్నోళ్ళు లాస్ అయినరు. అయినా ఏ దేశంలోనో ఏదో అయితే మనకాడ నష్టాలేందంటారా? ఇది స్టాక్ మార్కెట్ అమ్మా, అట్లనే ఉంటది.